హలో హాయ్ అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్‌లో కార్ పార్కింగు, లిఫ్ట్ తోటి మనకి బ్యాంక్ లోన్ సదుపాయం ఉన్న ఒక లో కాస్ట్ ప్రాపర్టీ సేల్‌కొచ్చిందండి. కేవలం 32,00,000 రూపాయలకి సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో. సో, ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. Audio Jungle. Audio Jungle. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఐరన్ గ్రిల్ గేట్ వచ్చిందండి ఎంట్రన్స్‌లో. ఈ ఫ్లాటు యూజ్ చేయట్లేదు. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి ఇది. ఇక్కడ ఐరన్ రేక్ షెడ్ లాగా వేశారు. ఐరన్ షీట్ తోటి యాంగిలర్లు అవి యూజ్ చేసి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి వరండా లాగా అనమాట. చూడడానికి ఇదంతా కూడా ఒక ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుందండి. బయట కామన్ బాత్రూమ్ కూడా వచ్చింది. ఇది ఉత్తరం ఎంట్రన్స్. సో, లోపలంతా కూడా మనకి టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది. గోడలన్నీ కూడా వాల్ కేర్ చేస్తున్నాయి. లోపల మనకి గుమ్మాలన్నీ కూడా చెక్క గుమ్మాలు. ఫ్లష్ డోర్స్ ఇచ్చారు. విండోస్ కూడా వుడ్ విండోసే వచ్చినాయండి. పీఓపీ సీలింగ్ చేస్తుంది. మనకి సీలింగ్ లైట్లు కూడా ఉన్నాయి. వుడ్ కబోర్డ్స్ కూడా చేస్తున్నాయండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 6x4 బెడ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇదంతా కూడా హాల్ స్పేస్ అండి. ఇందులో మనకి వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి. టీవీ యూనిట్ పెట్టుకోవడానికి పాయింట్ కూడా ఇచ్చారు. సోఫా సెట్ వేసుకోవడానికి కూడా స్పేషియస్గానే వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి. రెండు వైపులా కూడా విండోస్ అయితే ఉన్నాయి. సో, దుంపట్టు ఉంది అంతేనండి. ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది. ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు. చిన్న చిన్న మైనర్ వర్క్లు ఉన్నాయి. పెయింటింగ్ అనేది చేయించుకుంటే న్యూ లుక్లో బాగుంటుంది. సో, నీట్గా శుభ్రం చేయించుకోవాలి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. వెస్టర్న్ కమోడ్ వచ్చింది. సో, దీనికి 40 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. విజయవాడ పడమట ప్రైమ్ లొకేషన్ అయిన పంటకాలవ రోడ్డుకి 4వ బిల్డింగ్ అండి ఇది. ఇది అపార్ట్మెంటు. చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉంటాయి. ఇది వంటగది. వంటగదిలో మనకి గ్యాస్ కట్ గ్రానైట్ ఉంది, షింక్ ఉంది, వెంటిలేషన్ కోసం, ఎగ్జాస్ట్ కోసం విండో వచ్చింది. సో, ఇక్కడ మీరు అదంతా కూడా మోడర్న్ కిచెన్ అనమాట. ఈ పక్కన ఇది వాష్ ఏరియా. ఈ చుట్టూ కూడా ఏరియా అంతా కూడా మీరు చూడవచ్చండి ఎంత బాగుంటుందో. డీసెంట్గా ఉండే ప్రైమ్ ఏరియా. సో, ఈ పక్కన ఇది పంటకాలవ రోడ్ అనమాట. ఈ రోడ్ నుంచి 4వ బిల్డింగ్ అండి ఇది. సో, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్లాట్కి చుట్టూ కూడా మనకి సొందైతే వచ్చింది. బట్టలు అవి ఆరేసుకోవడానికి కానీ, గాలి వెలుతురు పరంగా కానీ అంతా బాగుంటుందండి. ఇది పెంట్ హౌసు. 1000 ఎస్ఎఫ్టీ వస్తుందండి. మనకి ఆల్మోస్ట్ అంతా కూడా ప్లింత్ ఏరియా అనేది ఇదంతా కూడా. ఎందుకంటే చుట్టూ మనకి ఎంట్రన్స్ గేట్ ఉంది కాబట్టి ఇదంతా మనకు మాత్రమే. సో, దీనికి బీపీఎస్ పర్మిషన్ కూడా ఉందండి. కార్ పార్కింగ్ కూడా ఉంది. మీరు కావాలి అనుకుంటే నేషనలైజ్డ్ బ్యాంక్ ఏ బ్యాంకులోనే కూడా లోన్ తీసుకోవచ్చండి. అది స్టేట్ బ్యాంక్ అయినా, యూనియన్ బ్యాంక్ అయినా, లేదా ఇండియన్, లేదా సెంట్రల్, లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇలాగా మీరు ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ తీసుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము. అంతా కూడా స్పేషియస్గా ఉంటుందండి. ఎవరితో ఎటువంటి సంబంధం లేకుండా ఎంట్రన్స్ గేట్ ఉంటుంది కాబట్టి మీకు ఇండివిజువల్ హౌస్లో ఉండే ఫీలింగే వస్తుంది. హాల్ స్పేస్ కూడా చాలా పెద్దగా వచ్చింది. సో, ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. బెడ్రూమ్స్ కూడా బాగున్నాయండి. ఒక కామన్ బాత్రూమ్, ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఈ విధంగా ఇచ్చారు. 10 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది. సో, మనకి అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి. సో, ఇది మనకి 32,00,000 రూపాయలకి సేల్కి వచ్చింది. ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి యాజ్ యూజువల్గా ప్రొసీజర్ అనేది 10% అమౌంట్ కట్టి మనం ఆక్షన్లోకి వెళ్ళాలి. సో, మనకి బిడ్డింగ్లో ప్రాపర్టీ మనకు వస్తే 15% అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి. ఒకవేళ బిడ్డింగ్లో ఎవరైతే హైయెస్ట్ కోట్ చేస్తారో వాళ్ళకి బిడ్డింగ్ వస్తుంది. సో, ఒకవేళ మీరు కనుక ఇందులో కోట్ చేయలేకపోతే మీరు కట్టిన 10% అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఎటువంటి లాస్ ఉండదు. సో, లేదు ఓకే అయితే కనుక మీరు 15 to 30 డేస్లో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో, అది మనం కావాలనుకుంటే ప్రొసీజర్ అనేది ఉంటుంది. దాన్ని మనం డేట్ కావాలంటే పెంచుకోవచ్చు. సో, దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి ఆక్షన్ ఎప్పుడు ఉంటుంది, ఎంత ఆర్పీ ప్రైజు, ఎన్ని రోజుల్లో రిజిస్ట్రేషన్ అనే ప్రతి విషయం కూడా బ్యాంక్ నుంచి లెటర్ హెడ్ ఇస్తారు. అవన్నీ కూడా చూసుకొని ఆన్లైన్లోనే ఆక్షన్ ఉంటుంది. మీరు కావాలనుకుంటే దాంట్లో అమౌంట్ అనేది పెంచుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి. సో, ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. మంచి ప్రైమ్ లొకేషను. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ఇక్కడ గజము 1,50,000 రూపాయల దాకా ఉందండి. సో, ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో కేవలం 32,00,000 రూపాయల రేటుకి, ఫ్లెక్సిబుల్ రేటుకి సేల్కి వచ్చింది. సో, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది. మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, రెంటల్ ప్రాపర్టీస్, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, ఇండివిజువల్ హౌసెస్, ఓపెన్ ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం. మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కూడా ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి. విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి. 500 రూపాయలు పే చేయాలి. 3 నెలల వరకు సర్వీస్ ఉంటుంది. ఈ 3 నెలల్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోండి.
మనకి అవుట్ సేల్ ప్రాపర్టీ అయితే ప్రాపర్టీ వాల్యూని బట్టి బిలో 25 lakhs అయితే 2% కమిషన్, అబోవ్ అయితే 1% కమిషన్ ఉంటుందండి. బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీకి ఫ్లెక్సిబుల్గా కమిషన్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా, లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా, లేదా మీరు ఏమైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, మెటీరియల్ కాంట్రాక్టు, లేబర్ కాంట్రాక్టు, కబోర్డ్స్ వర్కు, సీలింగ్ వర్కు, వుడ్ వర్కు, అదేవిధంగా బ్యాంక్ లోన్ కావాలన్నా, ఫైనాన్స్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా, ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది, ఏడీ నెంబర్ అని. ఆ నెంబర్ని నోట్ చేసుకొని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ లేదా ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే అండి.